నమస్తే, వెల్కమ్ టు నందిగం న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. గుంటూరు జన సముద్రం. వైఎస్ జగన్ కి స్వాగతం. టీడీపీ గుండాల దాడికి గురైన అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన వైఎస్ జగన్. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో మరిగిపోతున్న ఆగ్రహం, దాడులు, అణచివేత రాజకీయాలకు ఇది స్పష్టమైన హెచ్చరిక. గుంటూరుకు చేరుకున్న వైఎస్ జగన్ గారి కాన్వాయ్. వైఎస్ జగన్ గారి వెంట ఎవరు వెళ్లకుండా బ్యారికేడ్లు పెట్టి దుర్మార్గంగా అడ్డుకుంటున్న పోలీసులు. గుంటూరు నుంచి జగనన్న అంటే ప్రేమ, జగనన్న అంటే మాకు అభిమానం. జగనన్న రావాలి, ఆయన చేసిన మంచి పనులు. అసలు ఏం చేయలేదు జగన్ గారు, అంతా బ్రేకు. అది జగన్ గారి పేరు చెప్పగానే కళ్ళలో నీళ్ళు వస్తాయండి. అన్న రావాలి. ఎందుకని అంత అభిమానంతో ఉన్నారు అసలుకి? ఏమైందమ్మా, జగన్ గారి పేరు చెప్పగానే ఏడుపు వస్తుంది, కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. అసలు ఎందుకని మోసపోయారు అనుకుంటున్నారా మీరు జగన్ గారు ఓడిపోవడం వల్ల? అంతే, జగనన్నే రావాలి, మాకు జగనన్న కావాలి అంతే. ఎందుకు నష్టపోయారు అనుకుంటున్నారమ్మా ఆడవాళ్ళు? మరి జగన్ గారి కంటే ఎక్కువ ఇస్తా అని చెప్పారు కదా హామీలు చంద్రబాబు నాయుడు. అవి మాకు అనవసరం, మేము అయ్యానని కూడా వినం. అది మరి ఎందుకని ఓడిపోయారమ్మా? మరి 11 సీట్లే వచ్చినాయి జగన్ గారికి. ఆయన అభిమానంతోనే ఎప్పటికైనా అందరూ వేశారు, అది జరగాల్సిన చోటే జరిగింది అంతే. మోసపోయారు అనుకుంటున్నారా జనం? మోసపోయారు, చాలా మోసపోయారు. చంటి పిల్లలు కూడా తీసుకొచ్చారా జగను? సింహం సింగిల్ గానే వచ్చింది, డబల్ గా రాదు. అది మరి పవన్ కళ్యాణ్ గారు అన్నాడు ఇంకా 15 ఏళ్ల పాటు కూడా రాని జగన్. ఆ దేవుడు ఉండవు.